హే గైస్, మన వైజాగ్లోని ప్రోవిజల్ కంపెనీలో ఈ మంత్ 8న మనకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్ గురించి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే డైరెక్ట్ వాకిన్స్కి అయితే వెళ్ళొచ్చు. సో మనకి ఇది ఫ్రెషర్స్ నుంచి అప్ టు 5 years క్యాండిడేట్స్ వరకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ శాలరీ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఎక్స్పెక్టెడ్ శాలరీ 12,000 నుంచి 14,000 మధ్యలో అయితే ఉంటుంది. సో మనకైతే విశాఖపట్నం జాబ్ లొకేషన్ అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిగ్నేషన్ గురించి మాట్లాడుకుంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెషర్స్ కి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కి అయితే సీనియర్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదైతే ఫుల్ టైం మన వైజాగ్ లోని జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా మనం ఐబీ కాల్స్ అండ్ ఈమెయిల్స్ అయితే హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే కస్టమర్స్ నుంచి వచ్చే ఇష్యూస్ అన్ని కూడా మనం కాల్స్ ద్వారా కానీ చాట్స్ ద్వారా కానీ క్లియర్ చేయాలి. అండ్ దీనికి సంబంధించిన ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో ఈ జాబ్ రోల్ లో భాగంగా మనకి ఫోన్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ ఓరియంటేషన్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉండాలి, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ. ఎందుకంటే ఒక పక్క మనకి కస్టమర్స్ నుంచి కాల్స్ వస్తాయి, సో మనం అటెండ్ చేయాలి, అదేవిధంగా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ప్రోగ్రెస్ అనేది ఇవ్వాలి, రిజాల్వ్ చేయాలి. అంతేకాకుండా వీటిలన్నింటినీ కూడా ట్రాక్ చేయాలి, టికెట్ మేనేజ్మెంట్ ఫ్లోని హ్యాండిల్ చేయాలి. సో ఇవన్నీ కేసెస్లో మల్టీ టాస్కింగ్ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉన్నారో సో వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ కస్టమర్స్తో డీల్ చేస్తాం కాబట్టి. అదేవిధంగా మనకి కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయినా సరే డెఫినెట్లీ ఉండాలి. గైస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా ఏ పీజీ అయినా సరే అటెండ్ అవ్వచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫుల్ టైం అండ్ పర్మనెంట్ రోల్. సో 8th April మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 3 PM వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అడ్రస్ చూసారు కదా, మనకి సత్యం జంక్షన్ దగ్గర ఉన్న టెక్ మహీంద్ర బిల్డింగ్ పక్కన టెకప్ బిల్డింగ్ అయితే ఉంటుంది. సో దాంట్లో 3rd floor ABC వింగ్, సర్వే నెంబర్ 44, విశాఖపట్నం. సో ఈ అడ్రస్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటే కనుక బేసిక్ స్కిల్ సెట్ ఉంటే ఈ వాకిన్స్కి అయితే వెళ్ళొచ్చు. హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు రేపు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.